అందరికీ వందనాలు. నా పేరు చరణ్. ఈరోజు ఒక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకుందాం. దానియేలు చిన్న వయసులో బబులోనుకు బందీగా తీసుకువెళ్ళబడ్డారు. పరిసరాలు చెడ్డమైన ఒత్తిడి ఉన్న అందరూ రాజ్య ఆజ్ఞలకు లోబడుతున్న దానియేలు మాత్రం సరైనదే ఎంచుకున్నాడు. దానియేలు యొక్క నిర్ణయం బైబిల్ చెబుతుంది. దానియేలు 1:8 తన అపవిత్రం చేసుకుందునని దానియేలు నిశ్చయించుకున్నారు. అది తన శక్తి. తను తీసుకున్న తీర్మానం రాజ్యంలో బలంగా నిలబెట్టింది. చూడడానికి చిన్నగా ఉన్న తన మనసులో మాత్రం దేవుడి ఆత్మ పెద్దగా నిలిచింది. నెబుకద్నెజరు రాజు కలగన్నాడు. సర్వజ్ఞానులు సైతం తన అర్థం చెప్పలేకపోయారు. దానియేలు ముందుకు వచ్చి, రహస్యములు వెల్లడి చేయవారు పరలోక దేవుడు అని చెప్పి తన జ్ఞానాన్ని కాక దేవుడు వెలుగును జ్ఞానాన్ని అందరికీ చూపించాడు. బబులోనులో దానియేలు ఎదుర్కొన్నవి రాంగ్ కల్చర్, రాంగ్ ఫుడ్, రాంగ్ ఇన్ఫ్లుయెన్స్. కానీ అతను అందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేస్తా అని అనుకోలేదు. గాడ్ స్టాండర్డ్స్ను ఫాలో చేశాడు. దానియేలు రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు. బట్లు వచ్చిన, రాజు ఆజ్ఞ వచ్చిన ప్రార్థన ఆపేవాడు కాదు. అందుకేనేమో దేవుడు దానియేలును సింహాల గుహలో కాపాడాడు.